నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసి ప్రక్షాళన చేసే తీరుతాం. ఎన్జిటి కేసు ఉపసంహరించుకోకపోతే సామాజిక బహిష్కరణే. ఓంకారేశ్వర స్వామి టెంపుల్ శంకుస్థాపనలో నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మూసి అనే మాట మారిమోగిపోతూ ఉంది. గండిపేట, మంచిరేవుల సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కేవలం ఒక ప్రాజెక్టు వివరణ మాత్రమే కాదు, అది విపక్షాలపై ఆయన సంధించిన ఒక రాజకీయ అస్త్రం అని కూడా ఆయన వర్గాలు చెప్తా ఉన్నాయి. 1400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఓంకారేశ్వర స్వామి, మచిలేశ్వర స్వామి ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ఆయన ఆధ్యాత్మికతను మరియు అభివృద్ధిని రెండింటిని ఎలా ముడిపెట్టారో అని కూడా చాలామంది చెప్తున్నారు. అయితే దాదాపు 8 ఎకరాల్లో 700 కోట్ల రూపాయల భారీ వ్యయంతో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నమూనాలో ఈ ఆలయాన్ని నిర్మించాలని ఆయన అనుకుంటున్నారంట. అదే దాని వెనుక ఉన్నటువంటి బలమైన ఉద్దేశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ తెలంగాణకు సముద్ర తీరం లేని లోటును తీర్చేలా హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ వాటర్ ఫ్రంట్ సిటీగా తీర్చిదిద్దాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష. ఇందుకోసం కేవలం మాటలు చెప్పడమే కాకుండా గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి అందులో 17.5 టీఎంసీలను నగర తాగునీటి అవసరాలకు, మిగిలిన 2.5 టీఎంసీలను మూసిలో నిరంతరం స్వచ్ఛమైనటువంటి వాటర్ని పారేలా చేయడమే ఆయన ఒక ప్లాన్ అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టులో అత్యంత మానవీయ కోణం ఏమిటంటే, మూసి కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, మీ తరాల నుంచి మా తరాల నుంచి రానున్నటువంటి ఎప్పటి నుంచి కూడా వింటున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు పడుతున్నటువంటి నరకయాతన, నగరంలో ఉన్నటువంటి మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు మూసిలో కలవడం వల్ల ఆ నీటిని వాళ్ళు తాగి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి అక్కడే పెరిగి పుట్టుకతోనే వాళ్ళు రోగాల బారిన పడుతున్నారనేది కూడా చాలా వరకు వచ్చినటువంటి మాట. ఇది పర్యావరణం సమస్య మాత్రమే కాదని, ఇది ఒక సామాజిక విపత్తు అని సీఎం దీన్ని పదే పదే చెప్తున్నారు. అయితే కన్న బిడ్డలే రోగస్తులైతే మంచానికి పరిమితం అవుతుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఏ విధంగా ఉండబోతుందో అనేది కూడా నిన్న రేవంత్ రెడ్డి ఆ ప్రసంగంలో ప్రతిపక్షాలను కొట్టినట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీనికోసమే మేము మూసి ప్రక్షాళన చేపడుతున్నామని, దీనికి అడ్డుపడేవారు ప్రజల పక్షపాతి అని కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము చేయలేదు, మీరు కూడా చేయనీయం అనే ధోరణిలో ఉన్న ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, ప్రభుత్వంపై ఇలా విరుచుకుపడుతున్నారో వాళ్ళపై మేము శివతాండం చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన ఏ విధంగా ప్రతిపక్షాలు ఇక్కడ టార్గెట్ చేశారు, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ రాజకీయ పర్యటనలో రాజకీయ సెగలు కూడా గట్టిగానే కనిపించాయి. ముఖ్యంగా మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా రాజకీయ భిక్ష పెట్టి అన్ని రకాలుగా పదవులు అనుభవించేలా చేస్తే ఇప్పుడు అదే ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతూ ఎన్జిటిలో కేసులు వేయడం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. సొంత కుమారుడితో కేసులు వేయించి అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే సామాజిక బహిష్కరణ చేస్తారని కూడా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తారుమారే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కేవలం ఆధ్యాత్మికత కోసమే పరిమితం కాకుండా 157 కోట్ల రూపాయలతో 99 ఎకరాలలో అత్యాధునిక గోశాలను నిర్మించి అందులో బయోగ్యాస్, సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా సాంప్రదాయానికి టెక్నాలజీని జోడిస్తున్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తుంటే మూసి ప్రాజెక్టును ఆయన ఎంతవరకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది కూడా కనిపిస్తూ ఉంది. దీనికోసం ఎవరినైనా ఎంత కోసమైనా ఎదిరించడానికి సిద్ధమని కూడా ఆయన చెప్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట ఏంటంటే, మూసి రివర్ ఫ్రంట్ పైన ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదుందో అది సాధ్యమయ్యేటువంటి పని కాదు, లక్షల కోట్ల రూపాయలు అనవసరంగా వృధా చేయబోతున్నారని కూడా ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. చాలామంది ఎకాలజిస్టులు కూడా రీసెర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి సబర్మతి రివర్తో కూడా పోలవడం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సబర్మతిని జస్ట్ సుందరీకరణ చేశారు, దాన్ని మిగతా లోపల ఉన్న వాటర్ని క్లీన్ చేయలేదు. కానీ ఇక్కడ మేము మూసీ నదిలో వాటర్ని క్లీన్ చేసి నిరంతరం శుద్ధికరమైనటువంటి నీరును, అటు మురుగు నీరును వేరు చేసి దీన్ని ఒక మంచి ప్రాజెక్టులో తీర్చిదిద్దాలనేది మా ప్లాన్. సో దీనికోసం ఎంతవరకైనా వెళ్తాం. దీన్ని ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే, ఎవరైనా కేసులు వేయాలని చూస్తే వాళ్ళపై ఇక శివతాండమే అని కూడా నిన్న రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది.
ఇది ఇలా ఉండగా ప్రతిపక్షాలు మాత్రం మూసిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్ట్ని కానివ్వమంటూ కూడా వారు సవాల్ ఇస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూసి ప్రాజెక్ట్ అయి తీరుతుంది, దానికోసం ఎంతవరకైనా వెళ్తామని కూడా చెప్తా ఉంది. చూద్దాం మరి మూసి ప్రాజెక్టుపై రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. అదేవిధంగా మరి ఈ మూసి ప్రాజెక్ట్ నిజంగా కంప్లీట్ అయితే అక్కడ నల్గొండ ప్రజలకి మంచి ఉపశమనం లభిస్తుందని కూడా చెప్పుకోవాలి. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి. రానున్నటువంటి రోజుల్లో మూసి చుట్టే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ఇప్పుడు మూసి ప్రాజెక్ట్ ఒక పెద్ద ప్రాజెక్టుగా దాని చుట్టే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మరి రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఎలాంటి ప్రాజెక్ట్ తోటి ఎన్ని లక్షల కోట్లతోటి లేకపోతే ఎన్ని వేల కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తారో, ఏం జరుగుతుందో కూడా వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.